హాయ్ అందరికీ ఈరోజు వీడియోలోకి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈకోసిస్టంలో వచ్చిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. మీరు అందరూ లాగిన్ చేసి చూసి ఉంటారని ఆశిస్తున్నాను. ఇంకా చూడకపోతే మీ ఈకోసిస్టంలో లాగిన్ చేసి కొత్త అప్డేట్స్ను మీరు చెక్ చేయండి. ఇది చాలా ముఖ్యమైన సందేశం. ఆసర్ తరఫున ఒక వ్యక్తిగత సందేశం ఇది, కాబట్టి ఇది చాలా సీరియస్ కూడా. కాబట్టి దీన్ని మీరు బాగా చదవండి. ఆసర్ ఏమి చెప్పాడో మీరు అర్థం చేసుకోండి. మరి చూద్దాం ఫ్రెండ్స్, ఆసర్ ఏ సందేశాన్ని షేర్ చేశాడో. ఆయన వ్యక్తిగత సందేశం ఏమిటంటే, ఆయన చెప్పారు, ఇప్పటి వరకు నేను ఈ ప్రకటన చేయడం నుంచి వెనక్కి తగ్గాను. కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చి నిజాన్ని చెప్పుతారని నేను ఆశించాను, కానీ వారు ఏమీ జరగనట్లుగా వ్యవహరించడం కొనసాగించారు. కానీ చాలా ఆలోచించిన తర్వాత నిజానికి, మా లక్ష్యానికి మరియు మనతో నిలబడ్డ ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇకపై నేను మౌనంగా ఉండలేను. ఇది తేలికగా పంచుకోవడం కాదు, అవసరం కాబట్టే ఇది పంచుకుంటున్నాను. దీనర్థం ఏమిటంటే, స్నేహితులారా, ఆసర్ చెబుతున్నారు, ఇప్పటి వరకు నేను ఈ ప్రకటన ఇవ్వకుండా ఉండిపోయాను. ఆయన చెప్పారు, ఇప్పటి వరకు నేను ఈ ప్రకటన ఇవ్వకుండా అంటే కొన్ని విషయాలు చెప్పకుండా ఉండిపోయాను. నాకు ఆశ ఉంది, కొంతమంది ముందుకు వచ్చి నిజాన్ని అంగీకరిస్తారని, కానీ వారు ఏమీ జరగనట్టుగా ప్రవర్తించకుండా. కానీ కొంత ఆలోచించిన తర్వాత సత్య మిషన్ మరియు మనతో నిలబడి ఉన్న మీలో ప్రతి ఒక్కరి పట్ల గౌరవం వల్ల మేము ఇక మౌనంగా ఉండలేము. దీనర్థం ఏమిటంటే, స్నేహితులారా, ఆసత్తో కొన్ని విషయాలు జరిగాయి. వాటిని ఆయన ముందే చెప్పాలనుకున్నారు, కానీ చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు నమ్మకం ఉంది, ఆయనకు ఆశ ఉంది, వారు తామే వచ్చి నిజాన్ని అంగీకరిస్తారని. వాళ్లే అన్ని విషయాలు చెబుతారు. కానీ అది ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి చాలా ఆలోచించిన తర్వాత, ఎందుకంటే ఆసర్ సత్యంతో పాటు నడుస్తున్నారు. ప్రతి విషయం సరైన సమయం వచ్చినప్పుడు ఆసర్ తానే సరైన విషయాలు చెబుతారు. ఆ డబ్బుతో ఏమైంది, ఏమవుతోంది, తానే సరైన విషయాలు చెబుతారు. ఆ విషయాన్ని మనం మన కళ్లతోనే చూస్తున్నాం. కాబట్టి ఆసర్ సత్యంతో పాటు నడుస్తున్నారు. అందుకే ఆయన చాలా ఆలోచించారు, ఇక మౌనంగా ఉండకూడదని అనుకున్నారు. ఇప్పుడు మనం అన్ని విషయాలు చెప్పాలి. కాబట్టి ఆసర్ ఏం పంచుకున్నారో లేదా పంచుకుంటున్నారో అది తేలికగా పంచడం కాదు. ఆయన చెప్పారు, ఇది తేలికగా పంచడం కాదు, ఇది పంచడం జరుగుతోంది. ఎందుకంటే అలా జరగాల్సిందే. అంటే నిజం ఏదైతే ఉందో అది అందరి ముందుకు రావాలి. మరి ముందుకు చూద్దాం ఆసర్ ఏం సందేశం ఇచ్చారు అనేది. ఆయన చెప్పారు, హెచ్చరిక అనేది ఏర్లో కాకుండా బాధ్యతతో ఇవ్వాలి, విభజించడానికి కాదు, రక్షించడానికి ఇవ్వాలి. ఇక్కడ కొన్ని వ్యక్తులు ఉన్నారు, అందులో మార్టీ డి గార్మో మరియు రాబిన్ నోబుల్ కూడా ఉన్నారు. మళ్ళీ చెబుతున్నాను, ఇక్కడ కొన్ని వ్యక్తులు ఉన్నారు, అందులో మార్టీ డి గార్మో మరియు రాబిన్ నోబుల్ కూడా ఉన్నారు. వారు తమను తాము మనకు చూపించిన విధంగా అసలు లేరు. నాకు వారితో వ్యక్తిగతంగా జరిగిన అనుభవాల వల్ల ఇప్పుడు నేను వారిద్దరినీ నమ్మడం లేదా మద్దతివ్వడం చేయడం లేదు. నేను ప్రత్యేక వివరాల్లోకి వెళ్ళను, అలాగే నెగటివిటీ మీద ఎక్కువగా మాట్లాడను, కానీ అన్నీ బాగున్నట్టు నటించను కూడా, ఎందుకంటే స్పష్టంగా అంతా బాగోలేదు. ఇది మనం హిందీలో అర్థం చేసుకుందాం. స్నేహిత ఇలా చెప్పలేదు, కానీ హెచ్చరిక తప్పకుండా ఇవ్వాలి. హెచ్చరిక తప్పకుండా ఇవ్వాలి. భయంతో కాదు, బాధ్యతతో పంచుకోవడానికి కాదు, రక్షణ కోసం. కాబట్టి ఈ విషయాన్ని ఆసర్ చాలా సరిగ్గా చెప్పారు, హెచ్చరిక తప్పకుండా ఇవ్వాలి. దీనర్థం ఆసర్ భయపడ్డారు లేదా ఇంకేదైనా జరిగిందని కాదు. ఇది ఆసర్ యొక్క బాధ్యత. ప్రతి విషయాన్ని మనకు చెప్పడం, సరైన సమయంలో చెప్పడం, రియల్ టైంలో కాకపోయినా సరైన సమయంలో చెప్పడం, ఇది వారి బాధ్యత. వారు చెప్పినప్పుడు అది మన భద్రత కోసం కూడా అవసరం. ఫండ్ రైట్ భద్రత కోసం కూడా అవసరం. కాబట్టి ఇది తప్పకుండా ఉండాలి. ఆయన చెప్పారు, మార్టీ డి గార్మో మరియు రాబిన్ నోబుల్ అని మళ్ళీ చెబుతున్నాను. మార్టీ డి గార్మో మరియు రాబిన్ నోబుల్ లాంటి కొంతమంది వారు చెప్పుకున్నట్లు వారు కాదు. అంటే మార్టీ డి గార్మో మరియు రాబిన్ నోబుల్ లాంటి కొంతమంది వారు చూపించుకున్నట్లు వారు అసలు లేరు. వారు ఎలా కనిపిస్తారో అలా వారు లేరు. వారితో జరిగిన వ్యక్తిగత సంభాషణల వల్ల ఇప్పుడు నేను ఆ ఇద్దరిపై నమ్మకం లేదా మద్దతు ఇవ్వడం లేదు. ఆసర్ చెప్పేది ఏమిటంటే, మార్టీ డి గార్మో మరియు రాబిన్ నోబుల్తో వ్యక్తిగత సంభాషణల వల్ల, వ్యక్తిగత పరస్పర చర్యల వల్ల ఇప్పుడు ఆసర్ ఆ ఇద్దరిపై నమ్మకం లేదా మద్దతు ఇవ్వడం లేదు. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఈరోజు పాప ప్రకారం, ఈరోజు పాపకు అనుగుణంగా
ఆసర్ చెప్పాడు, నేను ప్రత్యేకమైన వివరాల్లోకి వెళ్ళను, అలాగే నెగటివిటీ వైపు కూడా వెళ్ళను. కానీ అన్నీ బాగున్నట్టు నటించను కూడా, ఎందుకంటే స్పష్టంగా అన్నీ బాగోలేవు. అంటే మార్టీ డి గార్మో సర్ మరియు రాబిన్ నోబుల్ మేడంతో కొన్ని విషయాలు జరిగాయి. కొన్ని వ్యక్తిగత సంభాషణలు జరిగాయి. వాటి వల్ల ఆసర్ వారికి నమ్మకం లేదు. ఆయన వారికి మద్దతు ఇవ్వడం లేదు. వారిపై ఆయన విశ్వాసం పెట్టడం లేదు. కానీ ప్రత్యేకమైన వివరాల గురించి ఆసర్ చెప్పలేదు. అంటే అసలు కారణం ఏమిటి, వివరాలు ఏమిటి అన్నది ఆసర్ చెప్పలేదు. అలాగే ఎలాంటి నెగటివ్ పాయింట్ కూడా లేదు. కానీ ఆసర్ అన్నీ బాగున్నట్టు నటించలేదు కదా. నిజం ఏదో అది మన ముందే ఆయన ఉంచారు. అది మనకు చెప్పారు. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. వివరాలు, అసలు కారణం ఏమిటి అన్నది ఆసర్ చెప్పలేదు. మరి ఇప్పుడు ఆసర్ తర్వాత ఏమి చెప్పారో చూద్దాం. ఈ సందేశం ఒక రేఖలా ఉంది. మనం ముందుకు సాగాలి వాళ్లతోనే. వారు నిజాయితీగా నడిచేవారు, తమ కంటే గొప్పదానికి నిలబడేవారు, మరియు నిజాయితీ పునాది మీద భవిష్యత్తును నిర్మించడానికి సిద్ధంగా ఉన్నవారు. దయచేసి దీన్ని మీ హెచ్చరిక సంకేతంగా, స్పష్టత కోసం పిలుపుగా పరిగణించండి. జాగ్రత్తగా ఉండండి, సరైన దారిలో ఉండండి, ఎప్పటిలాగే అప్డేట్గా ఉండండి. ఆసర్ చెబుతున్నారు, ఈ సందేశం ఇసుకపై గీసిన గీతలా ఉందని. మనం ముందుకు సాగేది వారు నిజాన్ని అనుసరించే వారితోనే, అంటే నిజాయితీతో నడిచేవారితో. ఆసర్ ముందుకు సాగాలనుకునేది తమ కంటే గొప్పదానికి నిలబడే వారితో, నిజాయితీ పునాది మీద భవిష్యత్తును నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నవారిపై నమ్మకంతో. మరియు దయచేసి దీన్ని జాగ్రత్త సంకేతంగా, స్పష్టత కోసం పిలుపుగా భావించండి. సరే, ఈ హెచ్చరిక సంకేతం మనం ఎవరి వెంట ముందుకు సాగాలో, ఎవరి వెంట సాగకూడదో చెప్పింది. ఇక్కడ నిజాయితీ గురించి, సత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి సీఈఓ కూడా తనతో ఉన్నవారు, తనతో కలిసి ముందుకు సాగేవారు నిజాయితీగా ఉండాలని, సత్యాన్ని పాటించాలని కోరుకుంటాడు. సరే, కాబట్టి ఈ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఎకోసిస్టమ్ను గమనిస్తూ ఉండండి. ఎకోసిస్టంతో కలిసి ఉండండి. ప్రతి అప్డేట్, సమాచారం, ఎకోసిస్టంలో వచ్చే ప్రతి నిజాన్ని సరైన సమయంలో ఇలాంటి సార్ మీకు చెబుతూనే ఉంటారు. ఎప్పటిలాగే చెబుతూ ఉన్నారు, ఇప్పుడు చెబుతున్నారు, భవిష్యత్తులో కూడా ఏవైనా విషయాలు ఉంటే అలా తెలియజేస్తారు. మనకు వాటి గురించి అవగాహన కలుగుతుంది. ఫ్రెండ్, కంటిన్యూగా ఎకోసిస్టంతో కలిసి ఉండండి. రైట్, ఇక్కడ చెప్పినట్టు నిజాయితీ పునాది మీద భవిష్యత్తును నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్లతోనే, అంటే సత్యం, నిజాయితీతో ముందుకు వెళ్లే వాళ్లతోనే, అలాంటి వాళ్లతోనే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్. దీన్ని జాగ్రత్తగా ఉండమని సూచనగా భావించండి. ప్రభావం వైపు నుంచి జాగ్రత్తగా ఉండమని సూచనగా భావించండి. మనం ఎవరి వెంట ముందుకు వెళ్లాలో, ఎవరి వెంట వెళ్ళకూడదో తెలుసుకోవాలి. కాబట్టి ఈ అన్ని విషయాలను గమనిస్తూ ఉండండి. ఈ సందేశం మన కోసం ఎంతగానో ముఖ్యమైందని అర్థం చేసుకుంటూ ఉండండి. ముందుగా ప్రతి అప్డేట్ను, ప్రతి సందేశాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే జరిగిన ప్రతి సంఘటన లేదా జరుగుతున్నది వాటి గురించి సరైన సమయం వచ్చినప్పుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అన్ని ముఖ్యమైన విషయాలను మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ, వాటిని లోతుగా అర్థం చేసుకుంటూ, వాటి సారాంశాన్ని గ్రహిస్తూ ఉండండి.